ఇద్దరు నువ్వెంత నేనంతే, నీకెంతో హక్కు ఉందో నాకు అంత హక్కు ఉందంటే వాళ్ళిద్దరు కలిసి నడవలేరు. ఒకరు తగ్గితేనే వాళ్ళిద్దరూ సక్రంగా నడవగలుగుతారు. ఎవడు ఈగో తగ్గించుకోకపోతే, మనం గత గురువారం మనం నేర్చుకున్నాం, పౌలు బర్నబాలు ఇద్దరు కూడా ఈగోకి పోయారు. రెండవ సువార్త ప్రయాణంలో పౌలు ఏమన్నాడంటే, మొదటి సువార్త ప్రయాణం అయిపోయింది, రెండవ సువార్త ప్రయాణము స్టార్ట్ చేద్దామని పౌలే ముందు లేవనెత్తాడు. సరే, బర్నబా ఒప్పుకున్నాడు. ఇద్దరు కలిసి ఒక ప్రయాణం చేశారు. రెండవ ప్రయాణంలో మరలా పౌలు చెప్పాడు, మనం ఏ సంఘాలకు మనం స్థాపించామో అక్కడికి వెళ్ళి మరలా వాటిని చూద్దాము అని పౌలు అన్నప్పుడు బర్నబా ఓకే అన్నాడు. అయితే బర్నబా మార్కుని వెంట పెట్టుకుని వెళ్దాము అన్నాడంట. పౌలేమో ఆ మార్కు వద్దు, పోయినసారి మన ఎమ్మటి వచ్చి సగంలో వెనక తిరిగి వెళ్ళిపోయాడు, ఆ మార్క్ అనే వ్యక్తి పని సంపూర్ణంగా చేయడు, ఏదైనా ఇబ్బంది వస్తే వెనక్కి వెళ్ళిపోతాడు, మార్క్ వద్దు అని పౌలు అన్నాడు. బర్నబా ఏమో లేదు లేదు మార్కునే తీసుకెళ్ళాలి అని ఇద్దరు వాదం పెట్టుకున్నారంట. ఆ ఇద్దరు ఎవరు కూడా ఈగోని తగ్గించుకోలే. ఏమని తెలుసా, ఇద్దరు వేరైపోయారు. పౌలు ఒక దారిని వెళ్ళాడు, బర్నబా ఇంకో దారిని వెళ్ళాడు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు నువ్వెంత నేనంతే, నీకెంత ఉందో నాకంత ఉంది అని అనుకుంటే ఆ ఇద్దరు నడవలేరు, విడిపోతారు వాళ్ళు. అందుకే దేవుడు కుటుంబంలో భార్య భర్తను ఇచ్చినప్పుడు భర్తను ఎందుకు హెచ్చించాడు అని అంటే, వాళ్ళిద్దరు జీవితాంతం కలిసి ఉండాలని. ఈరోజు సమాజంలో ఒక పనికిమాలినటువంటి సిద్ధాంతం ఒకటి బయలుదేరింది. స్త్రీలకు కూడా సమానం ఉద్యోగాలు ఇవ్వాలి, స్త్రీలను కూడా సమానంగా చూడాలి అంటే నా ఉద్దేశము, చూడండి, వాళ్ళని కాళ్ళ కిందేసి తొక్కాలని భావం కాదు. ఒకరు తగ్గితేనే వాళ్ళిద్దరూ కలిసి నడవగలుగుతారు. నువ్వెంత నేనంత అనుకుంటే ఈరోజు చాలా వివాహాలు కూడా ఈ ఈగో వల్ల పాడైపోతున్నాయి. నువ్వు చదువుకున్నా నేను చదువుకున్నా, నువ్వు ఉద్యోగం నేను ఉద్యోగం చేస్తున్నా, నీకు లోబడేది ఏంది, విడిపోతున్నా చాలామంది కూడా. అలా ఇద్దరు ఒకే రకంగా ఉంటే సాగలేరు ముందుకి. పౌలు బర్నబా అంతటి వాళ్ళే గొప్ప స్వార్థికులు విడిపోయారు ఆ ఈగో వల్ల. అందుకే దేవుడు పురుషుణ్ణి హెచ్చించాడు, స్త్రీని తగ్గించాడు. అది అర్థం చేసుకోవాలి మనమండి. దేవుడు ఏ పని చేసినా దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది, ఒక మంచి ఉంటుంది. అది తెలుసుకోకుండా మనకి నచ్చినట్లుగా మాట్లాడితే, ఇబ్బందికరంగా మాట్లాడితే నష్టపోయేది మనమే. కాబట్టి స్త్రీకి దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు, ఇక్కడ గుణవత్తైనటువంటి భార్య గురించి మాట్లాడుతూ, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కుటుంబంలో పురుషుడు స్త్రీ ఇద్దరు ఉంటారు. వాస్తవానికి పురుషుడు ఎక్కువ బాధ్యత తీసుకొని పిల్లల్ని పెంచాలి, కానీ పురుషుడు ఆ పని చేయలేడు. ఎందుకనంటే పురుషుడు ఉద్యోగమనో వ్యాపారమనో ఎప్పుడు బయటనే ఉంటాడు. కానీ ఈరోజు సమాజంలో స్త్రీని కూడా బయటికి పంపిస్తున్నారు. ఏమో పోద్ది, ఆయన పోతాడు.